తిరుమల తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డుపై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. భాష్యకారుల సన్నిధి దగ్గర రోడ్డుపై భారీ బండరాలు పడ్డాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఘాట్ రోడ్డుపై వాహనాలను అనుమతిస్తున్నారా? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? కళ్యాణ్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నిన్నటి రోజు నుంచి కూడా తిరుమల తిరుపతిలో భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో రెండవ ఘాట్ రోడ్ లో ఇవాళ ఉదయం నుంచి కూడా పలు ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడుతూనే ఉన్నాయి. టీటీడీ ఇంజనీరింగ్ అదేవిధంగా విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ ముందు నుంచి కూడా ఈ బండరాళ్లు తొలగించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ కొద్దిసేపటి క్రితం భాష్యకారుల సన్నిధి అంటే రెండవ ఘాట్ రోడ్ లో 16వ కిలోమీటర్ వద్ద పెద్ద సైజులో ఉన్నటువంటి బండరాళ్లు రోడ్డుపై పడడంతో ట్రాఫిక్ పూర్తిగా కూడా స్తంభించింది. దీంతో వాహనాలన్నీ కూడా నిలిపివేశారు. మరోవైపు రెండవ ఘాట్ రోడ్ సంబంధించి కూడా 2వ కిలోమీటర్ అయినటువంటి వినాయక స్వామి ఆలయం వద్ద కూడా బండరాళ్లు పడడంతో ఆ ప్రాంతంలో కూడా పూర్తిగా వాహనాలు నిలిచాయి. దీంతో అలిపిరి వద్ద ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఇక ఇవాళ ఉదయం 11 గంటల నుంచి కూడా 2వ ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాలను పూర్తిగా అనుమతించకుండా నిలిపివేశారు. వర్షం కారణంగా అప్పటికే 3 ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో భక్తుల భద్రతా కారణాల నేపథ్యంలో అంటూ కూడా టీటీడీ అధికారులు ఘాట్ రోడ్ లో వర్షం తగ్గేంత వరకు కూడా ఈ ద్విచక్ర వాహనాలను అనుమతించమంటూ కూడా భక్తులకు తెలిపారు. ఇక మొదటి ఘాట్ రోడ్ లో మాత్రమే పూర్తి స్థాయిలో వాహనాలను అనుమతిస్తున్నారు. ఇక ఘాట్ రోడ్ సంబంధించి బండరాలు విరిగిపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 3 ప్రాంతాలలో కూడా ప్రొక్లైనర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఘాట్ రోడ్ మొబైల్ పార్టీ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో బండరాలు తొలగించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇక నడక మార్గంలో సంబంధించి కూడా శ్రీవారి మెట్టు నడక మార్గంలో 1700 మెట్టు వద్ద కూడా పెద్ద సైజు బండరాళ్లు నడక మార్గంలోకి వచ్చి పడడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బండరాలను కూడా తొలగించేందుకు అక్కడ ఇంజనీరింగ్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఉదయం నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇక పాప వినాశన మార్గం సంబంధించి కూడా వర్షానికి సంబంధించి భారీ చెట్లు కూలడంతో ఆ ప్రాంతంలో కూడా ట్రాఫిక్ స్పందించింది. దీంతో అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భారీ సైజు వృక్షాలను తొలగించేటువంటి పనిలో ఉన్నారు. ఇక మొదటి ఘాట్ రోడ్ లో కూడా పలు ప్రాంతాల్లో చెట్లు కూలుతున్నప్పటికీ ట్రాఫిక్ స్తంభన లేకుండా మాత్రం టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ మోహన్.